నెల్లూరు పాత చెక్పోస్ట్ బర్మషాల్గుంట అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు, టార్పాలిన్ పట్టలు, హైజీన్ కిట్స్, కిచెన్ సెట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, బర్మషాల్గుంట అగ్ని ప్రమాద బాధితుల పరిస్థితి దారుణమని, అగ్ని ప్రమాదం దాటికి బాధితులు సర్వం కోల్పోయి రోడ్డును పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు రెడ్ క్రాస్ ద్వారా నిత్యవసర వస్తువులు, బియ్యం, టార్పాలిన్ పట్టలు, హైజీన్ కిట్స్, వంట పాత్రలు, దుప్పట్లు అందజేశామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా రెడ్ క్రాస్ ముందుండి సేవలందిస్తుందని తెలిపారు. రెడ్ క్రాస్ నుంచి బాధితులకు మరింత సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, ఎంసీ సభ్యులు మలిరెడ్డి కోటారెడ్డి, దాసరి రాజేంద్ర ప్రసాద్, గునుపాటి ప్రసాద్ రెడ్డి, చామర్తి జనార్దన్ రాజు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్ తిప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, కన్వీనర్లు వెంకురెడ్డి, షేక్ పర్వీన్, ప్రవీణ్, సెక్రటరీ మస్తానయ్య, ప్రిన్సిపల్ గురునాథం రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద అగ్ని ప్రమాదాన్ని పన్నెండు ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో ఉన్నటువంటి సామగ్రి కానీ వస్తువులు కానీ వాళ్ళందరూ కూడా నిరాశగా ఒట్టి చేతులతో బయట నిలబడారు. అందులో ఒక ఇంట్లో అయితే ఒక దివ్యాంగురాలు పూర్తిగా దహనమయ్యాయి. సో ఇలాంటి రకమైనటువంటి పరిస్థితిని మనం ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా చూడలేదు. సో వాళ్ళందరూ కూడా పేదలు. దీనికి సంబంధించి రెడ్ క్రాస్ ఎప్పుడూ కూడా ఎక్కడైతే సమస్య ఉంటుందో రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా స్పందిస్తూ మొదటి నుంచి కూడా కోవిడ్లో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఫ్లడ్స్ విషయాల్లో కానీ ఎప్పుడూ కూడా వారందరినీ కూడా వారికి చేతనైనంత వరకు సాయం చేయాలన్న ఆలోచనతో రెడ్ క్రాస్ ఎప్పుడూ కూడా ముందుంటుంది. అందులో భాగంగా నిన్నటి రోజున జరిగినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించి వారికి కొంత సాయం అంటే టెంట్ వేసుకోవడానికి ఒక మంచి క్వాలిటీ టెంట్ని వారికి ఇవ్వడంతో పాటు కిచెన్ సెట్స్ కానీ హైజీన్ సెట్స్ కానీ అలానే బెడ్షీట్ కానీ డ్రై రేషన్ అంటే రైస్ కానీ పప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇమ్మీడియట్గా కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈరోజు వార్షించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారి పరిస్థితులు చూసిన తర్వాత మరికొంత సాయం కూడా చేయాలన్న ఆలోచన మా అందరూ రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ కూడా ఆలోచించి చేయడానికి కూడా ఆలోచిస్తామని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం కానీ ఇంకా మిగతా స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా స్పందించి ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకుంటాయని మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ కూడా ఈ దుర్ఘటన అందరూ కూడా తర్వాత కూడా ఏదైనా చేయాలన్న. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.